న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన యువకులపై బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ప్రతాపం చూపిన ఘటన కలకలం రేపుతుంది. ఒక రోడ్డు ప్రమాదం కేసులో బాధితుల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని విచక్షణారహితంగా చితగా బాదారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వెలుగొండ గేటు వద్ద జరిగిన ఒక ప్రమాదంలో ఆటో డ్యామేజ్ కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే పోలీసులు నిందితులు కారును వదిలేయడంతో బాధితులు దీనిపై నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ శ్రీనివాస్ తన క్వార్టర్స్ నుండి సివిల్ డ్రెస్సులో వచ్చి బాధితులను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు ఎస్పీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అధికార గర్వంతో దాడి చేసిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు. ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందర వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకోపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి